ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచం మొత్తం ఇరాన్ గురించి ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ గురించి హిస్టరీ పాలిటిక్స్ గురించి గూగుల్లో విపరీతంగా సెర్చెస్ జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్కు అమెరికాకు ఎదుర్కొనేంత మోరల్ పవర్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ గురించి అనుకోవచ్చా, లేక ఆ దేశ పూర్వీకుల నుండి వారిలో ఇలాంటి ఒక తెగింపు పెద్ద పెద్ద సామ్రాజ్యాలను భయపడటానికి తత్వం ఎలా వస్తుంది? నెహ్రూకు ఇరాన్కు ఉన్న సంబంధం ఏంటి? ఇరాన్ కల్చర్, హిస్టరీ, ఇక్కడ ఉన్న ఖనిజ సంపద గురించి ఈ వీడియో ద్వారా మీ అందరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఇరాన్ ఒకప్పుడు కల్చరల్, సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్తో ప్రపంచ నాగరికతకు ప్రభావితం చేసే దేశం. భారతదేశంతో వేల సంవత్సరాల స్ట్రాంగ్ బాండ్ కలిగి ఉన్న దేశం ఇది. కానీ ఈరోజు అదే దేశం ప్రపంచంలో ఒక క్రైసిస్ను ఎదుర్కొంటుంది. తమ అస్తిత్వం కోసం పోరాడుతుంది. 40 ఏళ్ల క్రితం కల్చరల్గా ఎంతో అడ్వాన్స్గా ఉన్న ఈ దేశం ప్రస్తుతం ఒక మతపరమైన దేశంగా మారిపోయింది. ఒక గొప్ప నాగరికత ఎలా మార్పులు ఎదుర్కొంది? భారతదేశంలో ఉన్న దీర్ఘకాలిక బంధం ఏంటి? వారికి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ వల్ల వరల్డ్ పాలిటిక్స్లో ఇరాన్ ఎందుకు కీ ప్లేయర్గా మారింది? అలాగే తమ మతపరమైన వ్యవస్థలో ప్రజల జీవితం ఎలా ఉంటుంది? చివరగా 40 ఏళ్ళుగా ఒకే లీడర్షిప్ ఎలా కొనసాగుతుంది? ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అది ఒక టిపికల్ మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఎప్పుడు అనిశ్చితి నెలకొని ఉండే దేశం. అను సమస్యలు, మతపరమైన పాలన. కానీ నిజానికి ఇరాన్ చరిత్ర అంతకంటే చాలా గొప్పది, చాలా పురాతనమైనది కూడా. ఇరాన్ ఒకప్పుడు పర్షియాగా పిలిచేవారు. ఈ పర్షియా నాగరికత ప్రపంచంలో అత్యంత ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఐ కెన్ సే. అప్రాక్సిమేట్గా 2500 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక గొప్ప ఎంపైర్ కూడా ఏర్పడింది అనమాట. ముఖ్యంగా ఆర్కిమెడ్ ఎంపైర్ కాలంలో ఆ ప్రాంతం ఒక సూపర్ పవర్గా మారింది. సైరస్ ది గ్రేట్, డెరియస్ వంటి రాజులు ఒక విస్తారమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ ఎంపైర్ కేవలం భూభాగాన్ని మాత్రమే కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్ మోడల్ని కూడా ప్రపంచానికి చూపించింది. ప్రావిన్సులుగా విభజించే పాలించడం, రోడ్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ ఎంపైర్ ఆసియా, యూరోప్, ఆఫ్రికా వరకు విస్తరించడం అంటే అప్పట్లోనే అది ఎంత పెద్ద శక్తివంతమో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, భాష, సాహిత్యం, తత్వశాస్త్రం ఇవన్నీ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. పర్షియన్ కవిత్వం, కథలు, పురాణాలు ఇవి ఎప్పటికీ ప్రపంచ సాహిత్యాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఫర్దోసి వంటి పోయిట్స్ రాసిన షహనామా వంటి గ్రంథాలు దేశ చరిత్రను సాహిత్య రూపంగా నిలిచాయి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇరాన్ జాగ్రఫికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తూర్పు మరియు పడమర మధ్యలో ఉండటంతో ఇది ఒక కనెక్టింగ్ పాయింట్గా మారింది. వ్యాపార మార్గాలు, ముఖ్యంగా సిల్క్ రోడ్ దీని గుండా వెళ్ళేవి. అందువల్ల చైనా, ఇండియా, యూరోప్ మధ్య సరుకులు మాత్రమే కాదు, ట్రెడిషన్స్, ఆలోచనలు, మతాలు కూడా ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇండియాలో ఇరాన్కు ఉన్న సంబంధం కూడా చాలా ప్రత్యేకం. ప్రాచీన కాలంలో ఉండే ఇరానియన్ సంస్కృతి అనేది ఒక కామన్ రూట్ ఉంది. అంటే ఒక మూలం నుండి మరో ప్రాంతం వరకు ఈ ట్రెడిషన్స్ అనేవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, ఎక్స్చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సంస్కృతి, పర్షియన్ భాషల మధ్య దగ్గర పోలికలు కనిపిస్తూ ఉంటాయి. కానీ పదాలు, ఉచ్చారణలు కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఇది కేవలం భాషలకు మాత్రమే కాదండి, ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, అలాగే వాళ్ళకున్న తత్వాలు కూడా కొంతవరకు ఒకే మూలాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇది వేల సంవత్సరాల పాత సంబంధం అనుకోవచ్చు. పురాతన కాలంలో బిజినెస్, ట్రెడిషన్స్, అలాగే రాజ్యాల మధ్యన ఉండే సంబంధాలు కూడా చాలా బలంగా ఉండేవి. మన ఇండియా నుంచి అయితే మసాలాలు, అలాగే క్లాత్స్, ఇంకా ఎన్నో ఎక్స్చేంజ్ అవేవన్నమాట. ఇరాన్ నుంచి ఎలిమెంట్స్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ వాళ్ళ కల్చర్, జ్యువెలరీ, ఈ ఎక్స్చేంజ్ వల్ల రెండు ప్రాంతాలకు అధికారంగా, సాంస్కృతికంగా బలపడ్డాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మొఘల్ కాలంలో అయితే ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. మొఘల్ సామ్రాజ్యంలో పర్షియన్ భాష అఫీషియల్గా ఉపయోగించేవాళ్ళు. రాజ్యసభలో, సాహిత్యంలో, పరిపాలనలో పర్షియన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. మనం ఇప్పటికీ వాడే అనేక ఉర్దూ పదాలు పర్షియన్ మూలం నుంచే వచ్చాయని తెలుసా మీకు? దునియా, ఖుదా, జనాబ్, మెహర్బానీ వంటి పదాలు
మన డైలీ లైఫ్లో భాగమైపోయాయి. ఇది చూస్తే ఇరాన్ ప్రభావం మన ఇండియాలో ఎంత లోతుగా ఉంటుందనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఇరాన్ నుంచి ప్రత్యేకంగా ఒక చాప్టరే రాశారు. ఆయన ఇరాన్ ఒక బ్రిడ్జ్ లాంటిది, తూర్పు పడమర మధ్య సంస్కృతిని కలిపిన దేశం అని చెప్పారు. నెహ్రూ అభిప్రాయ ప్రకారం ఇండియా మిడిల్ ఈస్ట్ మధ్య ఉన్న కల్చర్ రిలేషన్షిప్ కూడా ఇరాన్ కీలక పాత్ర పోషించింది. అంటే మన ఇండియాకు వచ్చిన కొన్ని ఆలోచనలు, ఆర్ట్స్, అలాగే ట్రెడిషన్స్ నేరుగా కాకుండా ఇరాన్ ద్వారా వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మన ఇండియా నుంచి వెళ్ళిన కొన్ని ప్రభావాలు కూడా ఇరాన్ ద్వారా వెస్టర్న్ కంట్రీస్కి చేరాయి. ఇది ఒక కీలకమైన కేంద్రం, ఒక మార్గం, ఒక సంస్కృతికల కలయిక. అందుకే ఇరాన్ చరిత్రకు అర్థం చేసుకోవడం అంటే కేవలం ఒక దేశ చరిత్రను కాదు, ప్రపంచ నాగరికతల మధ్య ఉన్న సంబంధాలను కూడా చూడాలి. ఇప్పుడు సహజ వనరుల విషయంకి వస్తే ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటి. ముఖ్యంగా ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ విషయంలో ఇది టాప్ కంట్రీస్లో ఒకటి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఐ కెన్ సే దట్ మన వరల్డ్లోనే ది టాప్ మోస్ట్ కంట్రీ, అతిపెద్ద రిసోర్స్ ఉన్న కంట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ రెండో అతిపెద్ద గ్యాస్ రిసోర్స్ ఇరాన్ దగ్గరే ఉన్నాయి. అంటే ప్రపంచం మొత్తం నడిచే ఎనర్జీ సిస్టంలో ఇరాన్ ఒక ఇంపార్టెంట్ గేమ్ ప్లేయర్గా ఉందన్నమాట. ఇది ఒక సంపద. ఇరాన్కు ఒక వరమా లేక శాపమా అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. అందుకే ఈ వనరుల వల్లే ప్రపంచ శక్తులు ఎప్పుడూ ఇరాన్పై ఫోకస్ పెడుతూ ఉంటాయి. ఎకనామిక్ శానిటేషన్, పొలిటికల్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఈ సహజ వనరుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ సంపదే ఇరాన్ సమస్యగా మారింది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూస్తే, ఇరాన్లో ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో కొన్ని ఉన్నాయి. 1000 years చరిత్ర కలిగిన నగరాలు ఇప్పటికీ జీవిస్తున్నాయి. పర్షియన్ కవిత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రేమ, జీవితం, తత్వం ప్రతి భాషను ఎంతో లోతుగా డీటెయిల్గా రాశారనమాట. అలాగే ఇరాన్ ప్రజలు కూడా చాలా విద్యావంతులు. ఎస్పెషల్లీ సైన్స్లో కావచ్చు, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో వాళ్ళు ప్రపంచ స్థాయిలో కంపీట్ చేస్తున్నారు. అంటే ఒకవైపు సంస్కృతి, మరోవైపు ఆధునిక విజ్ఞానం, ఈ రెండింటి కలయిక ఇరాన్లో కనిపిస్తుంది. అయితే ఈ గొప్ప నాగరికత ఎలా ముస్లిం దేశంగా మారిందో చూద్దాం. స్టార్టింగ్లో ఇరాన్ ఒక ప్రధానంగా జోరాస్ట్రియన్ అనే మతం ఉండేది. అది ప్రపంచంలోనే అత్యంత పురాతన మతాల్లో ఒకటి. మంచి, చెడు మధ్య పోరాటం, ధర్మం, అధర్మం అనే భావనలపై ఆధారపడిన ఈ మతం ఒకప్పుడు ఇరాన్ సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉండేది. కానీ 7వ శతాబ్దంలో అర్బన్ ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇస్లాం అనే మతం ఇరాన్లోకి వచ్చింది. మొదట్లో ప్రజలు వెంటనే మారలేదు, కానీ పొలిటికల్ చేంజెస్, సోషల్ కండిషన్స్ వల్ల ఇవన్నీ కలిసిపోవడంతో దశాబ్దాల పాటు నెమ్మదిగా మార్పు జరిగింది. చివరకు ఇరాన్ పూర్తిగా ఇస్లాం దేశంగా మారిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. అదేంటో అనుకుంటున్నారా? చెప్తాను. ఇరాన్లోనే ఇస్లాం కూడా ప్రత్యేకమైనది. ఇది ప్రధానంగా షియా మతానికి అనుసరిస్తుంది. ప్రపంచంలోనే చాలా దేశాలు సున్నీ మతాన్ని అనుసరిస్తాయి. ఈ షియా, సున్నీ విభేదాల వల్లే మిడిల్ ఈస్ట్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ కారణమైందనమాట. అంటే మతం కేవలం ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదండి, ఒక పొలిటికల్ పవర్గా కూడా మారింది. ఇరాన్ ప్రజల హక్కుల విషయానికి వస్తే, ఇరాన్ ప్రజలకు కొన్ని హక్కులు ఉన్నాయి, కానీ అవి పూర్తిగా అంత ఫ్రీడమ్గా ఉండేటట్టు లేవన్నమాట. బయట నుండి చూస్తే ఎలక్షన్స్ జరుగుతాయి, ప్రజల ఓటు వేస్తారు. ఎందుకంటే ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది చివర మతపరమైన సంస్థలు డిసైడ్ చేస్తాయి. అంటే దాని అర్థము ప్రజలకు హక్కు ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఆ హక్కులపై కంట్రోల్ పూర్తిగా వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీడియా కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేరు. ప్రభుత్వం లేదా మతపరమైన వ్యవస్థను విమర్శిస్తే వెంటనే కఠినమైన చర్చలు తీసుకుంటారు. ఇక సోషల్ మీడియా కూడా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్, యాప్స్ ఇవన్నీ చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ప్రజల ఆలోచనలు కూడా ఒక విధంగా కంట్రోల్గానే ఉంటుంది. మహిళల విషయానికి వస్తే ఇది ఇంకా చాలా కష్టమైన విషయం అని చెప్పుకోవాలి. ఒకవైపు చూస్తే మహిళలు చదువులో, అలాగే వాళ్ళ జాబ్స్లో చాలా ముందున్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, శాస్త్రవేత్తలు అన్ని డివిజన్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో కనిపిస్తారు. మరోవైపు చూస్తే వారి వ్యక్తిగత స్వేచ్ఛపై కొన్ని పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో కఠినమైన నియమాలు ఉంటాయి. పబ్లిక్ స్పేసెస్లో కూడా ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి అన్నది కూడా వాళ్ళ రిస్ట్రిక్షన్ మోడ్లోనే ఉంటుంది. ఇది చూస్తే ఇరాన్ ఒక విరుద్ధాల దేశంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆధునిక ఎడ్యుకేషన్, మరోవైపు కఠినమైన నియమాలు.
ఇలా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నియంత్రణ. అందుకే ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు ఇది సింపుల్ స్టోరీ కాదు, లేయర్స్ ఉన్న ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అని అర్థమవుతుందా మీకు? మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు కమెంట్ చేయండి. ఖమేనీ ఎలా 40 ఏళ్ళుగా అధికారంలో ఉన్నాడు? ఇరాన్లో సుప్రీం లీడర్ అనే ఒక స్థానం ఉంటుంది. ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన పదవి. 40 సంవత్సరాలుగా అలీ ఖమేనీ ఉన్నాడు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఈ అలీ ఖమేనీ 2026 ఫిబ్రవరిలో మరణించడంతో ప్రస్తుతం ఆయన కొడుకు మొజబ్బా ఖమేనీ సుప్రీం లీడర్గా కొనసాగుతున్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్ను ఎంచుకునే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే మతపరమైన సంస్థకు ఉంటుంది. వాళ్ళే నెక్స్ట్ ఎవరు అని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరాన్ పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే అది ప్రెసిడెంట్ దగ్గర అనుకుంటున్నారా? కాదు. పార్లమెంట్ దగ్గర కూడా కాదు, సుప్రీం లీడర్ దగ్గరే ఉంటుంది. అలీ ఖమేనీ కేవలం ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, రిలీజియస్ లీడర్ కూడా. అంటే రాజకీయ శక్తి, మతపరమైన అధికారం, ఈ రెండు ఒకే వ్యక్తి చేతుల్లో ఉంటాయి. అంటే ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు, సైన్యం చర్చలు, న్యాయ వ్యవస్థ కూడా అన్నిటిపై ఆయన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డెసిషన్స్ ఉంటాయి. ఇరాన్ సైన్యంలో కూడా ఒక ప్రత్యేకమైన బలం ఉంది. అది రెవల్యూషనరీ గార్డ్స్ అని పిలుస్తారు. ఈ ఫోర్స్ సుప్రీం లీడర్కి నేరుగా లాయల్గా ఉంటుంది. ఇది సాధారణ సైన్యం కంటే కూడా ఎక్కువ ప్రభావం కలిగిన శక్తిగా భావిస్తారు. అలీ ఖమేనీ 40 సంవత్సరాలుగా అధికారంలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే, మొదటి బలమైన వ్యవస్థ. ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్స్ అనే ఒక ప్రత్యేక బలం ఉంది. ఆ ప్రభుత్వాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. రెండవది మతపరమైన న్యాయం. ఇక చూస్తే బయట శత్రువుల భయం, అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న టెన్షన్స్ వల్ల ప్రజల్లో దేశాన్ని కాపాడాలి అనే భావన పెరుగుతుంది. అయితే ఇరాన్లో ఇలాంటి అంతర్యుద్ధాలు జరగవా అంటే జరుగుతాయి. ఇరాన్లో చాలాసార్లు ప్రొటెస్టులు జరిగాయి. ముఖ్యంగా యువత, మహిళలు కొన్ని సమస్యలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. కానీ ఈ ప్రొటెస్టులు చాలా వరకు కఠినంగానే జరిగాయి. గవర్నమెంట్ స్ట్రాంగ్ కంట్రోల్ ఉండడం వల్ల పెద్ద రాజకీయ మార్పులు రావడం కష్టమైపోయింది. మొత్తంగా చూస్తే ఇరాన్ ఒక పారాడాక్సియల్ కంట్రీ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ గతానికి వర్తమానానికి మధ్య ఊహించని కాంట్రాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒకవైపు 1000 సంవత్సరాల నాటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్ర, ట్రెడిషన్స్, ఆర్ట్ ఉంటే, మరోవైపు కఠినమైన మతపరమైన పాలన, నిత్యం ఏదో ఒక సంక్షోభం ఈ దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రంలో ప్రపంచంతో పోటీ పడే మేధావులు ఒకవైపు, స్వేచ్ఛపై ఉన్న నియంత్రణలు, పరిమితులు మరోవైపు. కానీ ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ కార్డ్ పడదు. ప్రస్తుతం ఇరాన్ ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. ఒకవైపు అక్కడి పాలకులు తమ అస్తిత్వం కోసం అంతర్జాతీయ శక్తులతో ఢీకుంటే, సామాన్య ఇరాన్ ప్రజలు ప్రపంచ శక్తులకు ఎదుర్కొంటున్నారు. వారు కేవలం యుద్ధాలనే కాదు, తమ దేశ గౌరవాన్ని కాపాడుకుంటూనే స్థిరమైన శాంతిని, స్వేచ్ఛని కోరుకుంటున్నారు. ప్రపంచ దృష్టిలో ఇరాన్ అంటే కేవలం ఆయిల్ రిసోర్సెస్ లేదా అణు కేంద్రాలు మాత్రమే కావచ్చు. కానీ అక్కడ నివసించే కోట్లాది మంది ప్రజలు అది తమ ప్రాణం అని భావిస్తూ ఉంటారు. తమ భవిష్యత్తు కూడా. చరిత్ర, మతం, రాజకీయం, ఈ 3 పెనవేసుకున్న ఇరాన్ కథ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఇరాన్ ప్రజలు పోరాటం మరియు శాంతి కోసం వారు పడుతున్న ఆరాటం మాత్రం ప్రపంచానికి ఒక పెద్ద లెసన్ అని చెప్పుకోవాలి. దిస్ ఈస్ అబౌట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇన్ తెలుగు రాజ్యం. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అనుష. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.